హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడు మీకు ఉల్లి పాలక్ క్యారెట్ పకోడా చూపిస్తున్నానండి. ఎలా చేస్తున్నాను ఏంటి అన్నీ మీకు వివరంగా చూపిస్తాను. చూడండి. వాడిన మెటీరియల్స్: పాలక్ శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొంచెం జీలకర్ర కూడా తీసుకున్నాను. అలానే తగినంత ఉప్పు, కారం కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక అరకప్ అంత శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఎటువంటి తిన్ని సోడాలు, డ్రై ఈస్ట్ అవన్నీ ఏం యాడ్ చేయలేదండి. ఇప్పుడు పాలక్ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా నేను అలానే కట్ చేసి వేసేసుకున్నానండి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఇదేంటంటే మంచి హెల్తీ అండి. ఇందులో పాలకు తినడానికి కొంచెం ఇష్టం ఉండదు, సో ఇలా అయితే బాగుంటుందని నేను ఇలా చేసుకున్నాను. ఈ క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత శనగపిండి కూడా అరకప్పుతో తీసుకున్న శనగపిండి, నెక్స్ట్ ఈ బియ్యం పిండి, మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా వేసేయాలండి. శనగపిండి, బియ్యం పిండి వేసిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి. ఈ మూడు వేసిన తర్వాత సరిపడేటట్టు కారం, ఉప్పు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేయాలన్నమాట. ఇలా యాడ్ చేసి మొత్తం ఒక గరిటె పెట్టి మొత్తం ఆ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ అంటే కలిపేయాలన్నమాట. ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం రైస్ బియ్యం పిండి వేసుకున్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్ అంతా వాటర్ వేయాలి. వాటర్ ఎందుకు ఎక్కువ యాడ్ చేశానంటే కొంచెం నానాలి. పిండి అంతా నానిన తర్వాత కొంచెం గుల్లగా కూడా వస్తుందండి. మనం ఏ సోడాలు అవి యాడ్ చేయలేదు కనుక ఈ వాటర్ ఇక్కడ వేయడం వల్ల కొంచెం గుల్లగా వస్తుంది పకోడీ అనేది. చూసారా ఫ్రెండ్స్? ఇక వాటర్ యాడ్ చేసి మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా కలిపేయాలి. ఈ ఆకుకూర, తర్వాత ఈ క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర వేసుకున్న సాల్టు, కారం ఇవంతా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత బాగా కలపాలి. కలిపేసిన తర్వాత ఈ మాదిరి వస్తుందండి. ఇలా వచ్చిన దాన్ని మనం ఒక పక్కనే ప్లేట్ పెట్టేయాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు నాననివ్వాలన్నమాట. చూసారు ఫ్రెండ్స్? ఈ విధంగా వచ్చింది చూడండి. వాటర్ తక్కువ వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. కొంచెం వాటర్ వేస్తే ఈ పిండి అంతా నాని మెత్తగా వస్తుంది పకోడీ అనేది. పైన అంతా కరకరలాడినా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అనమాట. సో అది మూత పెట్టేసిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సరిపడేటట్టు బౌల్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా కాగిన నూనెలో ఈ కలిపేసిన మిశ్రమాన్ని తీసి కొంచెం కొంచెంగా పకోడీలు వేసుకోవాలన్నమాట. ఇగో ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా ఈ ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి పిల్లలు వచ్చేటప్పటికి ఇలా స్పైసీగా, ఎక్కువ ఇందులో ఏం మసాలాలు అవి యాడ్ చేయలేదు కనుక కొంచెం కారంగా బాగుంటుందన్నమాట. ఈ విధంగా చేసుకుంటే ఇందులో పాలక్ అవన్నీ, క్యారెట్ అవన్నీ మనకి హెల్త్కి సంబంధించినవి కనుక పిల్లలు ఈ విధంగా తింటే ఇష్టపడతారు. అవి పడేయకుండా ఇంకాస్త చిన్నవి తరుక్కొని కూడా మనం పెట్టుకోవచ్చు. కొంచెం తినడానికి టేస్టీగా ఉంటుందని నేను కొంచెం ముక్కలు అలా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మరిగిన నూనెలో ఇవన్నీ ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది అన్నది ఒక కామెంట్ మాత్రం పెట్టండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాగే నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తారని, నా వీడియోస్ అందరూ చూస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. ఈ కొంచెం తక్కువగానే ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతాయి. నూనెలో వేయడానికి తక్కువే వేయాలి ఫ్రెండ్స్. చూసారా? ఇలా అయిన తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి, లోపలంతా ఉడకవు. ఇంకా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయ్యాయి చూడండి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. మీ అందరికీ ఈ పకోడీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి నా వీడియోని. అలానే
ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. చూసారా, క్రంచీగా ఉంది, అలానే టేస్టీగా కూడా ఉన్నాయి. హెల్దీ క్రంచీ టేస్టీ సారీ హెల్దీ క్రంచీ అండ్ టేస్టీ. పాలక్ పకోడా, క్యారెట్ కూడా వేసాం కనుక మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఏంటన్నది మీరు కూడా ట్రై చేసి నాకు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ విధంగానే చేసుకుంటారా? నాకైతే బాగుంది అనిపించింది, టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా దీనికి టమాటా సాస్, టమాటా కెచప్ అలాంటివి, లేదంటే కొబ్బరి చట్నీ అలాంటి వాటికి కూడా సెట్ అవుతుంది. సింపుల్గా టిఫిన్ మాదిరి అవుతుంది, ఈవినింగ్ స్నాక్స్ అలా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.